మీ పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ గా మాట వినకుండా ప్రవర్తిస్తున్నారా? ఫంక్షన్లకు మీ బంధువుల ఇళ్లకు తీసుకువెళ్లాలంటే షేమ్ గా ఫీల్ అవుతున్నారా? చాలా సార్లు ఇది కేవలం ప్రవర్తన సమస్య కాదు, వాళ్ళు తినే ఆహారంతో కూడా సంబంధం ఉండొచ్చు. కొన్ని ఫుడ్స్ పిల్లల్లో ఎక్కువ ఉత్సాహం, ఆతృత, ఫ్రస్ట్రేషన్, కంట్రోల్ లేకుండా మాట్లాడడం లేదా ప్రవర్తించడం వంటి లక్షణాలను పెంచవచ్చు. మీ పిల్లలు ఇలాంటి సమస్యలు కనిపిస్తే నేను చెప్పబోయే కొన్ని ఆహారాలను తగ్గించండి. చిన్న డైట్ మార్పులు కూడా వారి ప్రవర్తనలో మంచి మార్పు తీసుకురాగలవు. మొదటిది షుగరీ స్నాక్స్. చాక్లెట్స్, క్యాండీస్, కుకీస్ వీటిలో చాలా హై షుగర్ ఉంటుంది. దానివల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ దొరికితే హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఆ షుగర్ స్నాక్స్ బదులు ఏదైనా ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవ్వండి. టూ మచ్ షుగర్, టూ మచ్ హైపర్. ఇక రెండోది సాఫ్ట్ డ్రింక్స్ అండ్ ఎనర్జీ డ్రింక్స్. వీటిలో కూడా హై షుగర్ మరియు కెఫెయిన్ ఉంటుంది. దానివల్ల పిల్లల హార్ట్ రేట్ పెరుగుతుంది, యాంగ్జైటీ పెరుగుతుంది, అందుకే విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఇక మూడవది ప్యాకేజ్డ్ చిప్స్ అండ్ జంక్ ఫుడ్స్. చిప్స్లో, నమ్కీన్స్లో అన్హెల్దీ ఆయిల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. దానివల్ల బ్రెయిన్లో ఇన్ఫ్లామేషన్ పెరిగి బిహేవియర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకే మీ పిల్లలు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక నాలుగోది ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్. పిల్లలు తినే కొన్ని ఐస్ క్రీమ్స్, క్యాండీస్, జెల్లీస్, డ్రింక్స్లో ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి. దీనివల్ల పిల్లల్లో హైపర్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. ఇక ఐదోది ఎక్సెస్గా చాక్లెట్స్ తినడం. చాలా మంది విపరీతంగా చాక్లెట్స్ తింటూ ఉంటారు. ఆ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వల్ల స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల మీ పిల్లల బ్రెయిన్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మీ పిల్లల యొక్క బిహేవియర్ మార్చాలన్నా, హైపర్ యాక్టివిటీ తగ్గించాలన్నా ఈ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. ఈ వీడియో తప్పకుండా ప్రతి పేరెంట్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.